Friends, so far we have seen how different tenses of the verbs are changed from direct to indirect speech, how helping verbs are changed, how main verbs are changed. Now, how there are some auxiliary verbs, helping verbs, అవి ఏవేవంటే మస్ట్, ought to, used to, need not. When these verbs come, ఈ verbs ఎప్పుడైతే మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చాయో ఇవి ఎలా మారుతాయో మనం చూడాలి. హౌ దీస్ verbs ఆర్ చేంజ్డ్, వాట్ ఆర్ ది వేరియస్ సిచ్యువేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మస్ట్, ought to, used to, need not, దీస్ verbs won't change. ఈ వెర్బులు మారవు. ఎప్పుడు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు ఇవి మారవు. రిపోర్టింగ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఇవి మారవు. వాట్ ఆర్ ది సిచ్యువేషన్స్, ఏ సందర్భంలో మారవు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీస్ వోంట్ చేంజ్. దీస్ మీన్స్ దీస్ వర్బ్స్ వోంట్ చేంజ్, ఇవి మారవు. దేనిలోనూ ఇండైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఇవి మారవు. ఎప్పుడు ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్, ఈ కింద ఇవ్వబడినటువంటి సందర్భాల్లో ఇవి మారవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఒక రూలింగ్. ఏమైనా ఒక రూలింగ్ ఉందనుకోండి, సపోజ్ రూల్స్ ఆఫ్ గేమ్స్ ఆర్ గవర్నమెంట్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్ రెగ్యులేషన్స్, ట్యాక్స్ రెగ్యులేషన్స్, ట్యాక్స్ రూల్స్, అలాంటి రూల్స్ ఏవైనా. అలాగే నేచురల్ లాస్, నేచురల్గా మనకి జరిగినటువంటి లా ఏదైతుందో అది. అలాగే ప్రొహిబిషన్, ఎక్కడ నిషేధాజ్ఞలు ఉంటాయో అవి. అదేవిధంగా పెర్మనెంట్ కమాండ్స్, పెర్మనెంట్గా ఒక ఆర్డర్స్ ఇస్తారు, ఆ ఆర్డర్ ఫాలో అవ్వాల్సిందే. సో ఇలాంటి సందర్భాల్లో ఓకే, మస్ట్, ought to, used to, these helping verbs won't change. Let us see, for example, you must follow the traffic rules, the police said. పోలీసు అన్నాడు, ఏమన్నాడు, యూ మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్, మీ ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి అని చెప్పాడు. ఇక్కడ మస్ట్ ఫాలో, వాట్ ఈస్ ద వర్బ్ హియర్, మస్ట్ ఫాలో. మస్ట్ ఈజ్ హెల్పింగ్ వెర్బ్, ఫాలో ఈజ్ మెయిన్ వెర్బ్. ఇక్కడ ఈ మస్ట్ మనం దేనికి ఉపయోగించాము, ఒక ట్రాఫిక్ రెగ్యులేషన్ చెప్పడం, ట్రాఫిక్ రూల్స్ చెప్పడం కోసం. అలాంటప్పుడు మస్ట్గానే ఉపయోగించాలి. దీన్ని ఇంటర్నెట్ స్పీచ్లో మార్చేటప్పుడు ద పోలీస్ సెడ్, ఇక్కడ సెడ్ టు లేదు కదా, అందువల్ల టోల్డ్ అవ్వదు. ఓకే, సెడ్ అని ఉంది కాబట్టి, సెడ్ తర్వాత టూ లేదు కాబట్టి సెడ్ ఓన్లీ. తర్వాత ఇక్కడ కామా, ఇన్వర్టెడ్ కామాస్ మనం తీసిస్తే దట్ పెట్టాం. ఓకే, అండ్ యూ సెకండ్ పర్సన్ చేంజ్ అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్ ఇన్ ద రిపోర్టింగ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ హియర్, ద పోలీస్ సెడ్ టు మీ అని ఏం లేదు కాబట్టి ఇక్కడ మీ ఉన్నట్టుగా లెక్క. సో వీ కెన్ చేంజ్ ఇట్ ఇంటూ ఐ ఆర్ వి. ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ, ప్లోరల్ అయితే వి. ఎందుకంటే యూ నువ్వు, యూ మీరు, రెండు సింగులర్ ప్లోరల్ కాబట్టి ఇట్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ ఐ ఆర్ వి. ఇక్కడ పోలీసులు చెప్పేది మన అందరి గురించి చెప్తారు కాబట్టి జనరల్లీ వి చేంజ్ ఇట్ ఇంటూ వి. ఇక్కడ రూల్ చెప్తుంది కాబట్టి మస్ట్ ఓన్లీ, మెయిన్ వర్బ్ ఎప్పుడు మారదు కాబట్టి మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్, ఫుల్ స్టాప్. ఇది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ప్రిన్సిపాల్ సెడ్ ఆల్ ది స్టూడెంట్స్ మస్ట్ బి ఇన్ యూనిఫామ్. ఆల్ ది స్టూడెంట్స్ మస్ట్ బి ఇన్ యూనిఫామ్. ఇది ఒక పెర్మనెంట్ కమాండ్. ఓకే, ఇది పెర్మనెంట్ ఆర్డర్. ఒకసారి చెప్తే అది చేయవలసింది. The door must be closed. Okay, when the train was actually passing, the gate must be closed. అంటే మస్ట్ బి క్లోజ్డ్, అది పెర్మనెంట్ కమాండ్ అంటాం. దానికి పెర్మనెంట్గా శాశ్వతంగా ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ఇది. అలాంటి దగ్గర కూడా మస్ట్గానే ఉంటుంది. సో ద ప్రిన్సిపాల్ సెడ్ దట్ ఆల్ ది స్టూడెంట్స్, నౌన్ అలాగే రాసేస్తాం. మస్ట్ బి అంటే ఇక్కడ బి మెయిన్ వర్బు, మస్ట్ హెల్పింగ్ వర్బు, మస్ట్ ఓన్లీ, బి ఓన్లీ. ఇక్కడ మారదు, ఎందుకంటే ఇది పెర్మనెంట్, దిస్ ఇస్ పర్మనెంట్ కమాండ్ కాబట్టి మారదు. ఓకే, నెక్స్ట్ ద మేనేజర్ సెడ్ యూ ఆట్ టు ఫినిష్ ద వర్క్ నౌ. ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్, ఒక ఇన్స్ట్రక్షన్స్, ఒక ఆదేశాలు.
ఒక కమాండ్, ఒక ఆర్డర్. అందువల్ల ఇది కూడా ought to అన్నది, ought to అంటే మస్టే, షుడ్, ought to, మస్ట్ మూడు కూడా ఒక చెయ్యాలి అని తెలియజేస్తాయి. కానీ ఉపయోగించే సందర్భాలు వేరు. ద మేనేజర్ సెడ్ యూ ought to finish the work now. ద మేనేజర్ సెడ్, ద మేనేజర్ సెడ్ టు ఏం లేదు కదా. సో ద మేనేజర్ సెడ్ దట్ యూ అంటే ఇక్కడ సెకండ్ పర్సన్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ బట్టి మారుతుంది. ఆబ్జెక్ట్ ఏం లేదు కాబట్టి మీ. సో ఐ, ద మేనేజర్ సెడ్ దట్ ఐ ought to, ఇది పర్మనెంట్ ఇన్స్ట్రక్షన్, ఇది ఇన్స్ట్రక్షన్ కాబట్టి ought to ఓన్లీ. ఓకే, ఫినిష్ ద వర్క్ దెన్. నౌ వి చేంజ్ ఇట్ టు దెన్. నెక్స్ట్ యూజ్ ఇట్ టు ఉంది, మారదు. అందువల్ల యూజ్ ఇట్ టు ఈ సెడ్ ఐ యూజ్ ఇట్ టు రీడ్ మోర్ బుక్స్ దెన్. యూజ్ ఇట్ టు అంటే అర్థం ఏంటి? పాస్ట్ హ్యాబిట్. ఒకప్పుడు నేను చదువుతూ ఉండేవాడిని అని సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా నేను రాయొచ్చు. ఇది పాస్ట్ని తెలియజేస్తుంది. సో he said that he used to read more books than only. What is the second occasion? Okay, when must does not change. రెండవ సందర్భం ఏది? మస్ట్ చేంజ్ అవ్వదు. మస్ట్ ఎక్కడంటే మస్ట్ నెగిటివ్ వచ్చినప్పుడు, మస్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 వచ్చింది అనుకోండి, ఆర్ ought to ప్లస్ నాట్ ప్లస్ V1 వచ్చింది అనుకోండి, అంటే ఇది ప్రొహిబిషన్ తెలియజేస్తుంది, నిషేధం తెలియజేస్తుంది. సో అలాంటప్పుడు మస్ట్ నాట్గానే రాయాలి. అది రూలా ఇదా అదేనా ఏదని కాదు. ఈ రూలా, రెగ్యులేషనా, లేకుంటే ఆర్డర్సా, వేటితో సంబంధం లేదు. మస్ట్ నాట్ అని వచ్చినట్లయితే రైట్ మస్ట్ నాట్ ఓన్లీ. ఎగ్జాంపుల్, ఓకే, ప్రొహిబిషన్ మస్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 won't change in indirect speech. ఎగ్జాంపుల్, she said you must not enter my premises again. నా ప్రెమిసెస్ మళ్ళీ నువ్వు రావడానికి వీలు లేదు అని చెప్పింది. దీని ఎప్పుడు she said only, that comma and inverted commas that you is changed according to the object in the reporting part. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమి లేదు కాబట్టి మీ 10 సార్లు చెప్తున్నాను, జాగ్రత్తగా జ్ఞాపించుకోండి. ఈ షెడ్ టు యూ ఉందనుకోండి, యూ అవుతుంది. షెడ్ టు హెర్ అనుకోండి, యూ షీ అవుతుంది. ఓకే, షెడ్ టు హిమ్ అనుకోండి, హీ అవుతుంది, యూ. అలా కాకుండా ఇక్కడ ఏమి లేదు కాబట్టి మీ, కాబట్టి షెడ్ టు మీ అని ఉన్నా లేకపోయినా మీ, అది మీ కింద తీసుకోండి. యూ చేంజ్ టు ఐ. ఇక్కడ మస్ట్ నాట్ ఓన్లీ. తర్వాత V1 ఎప్పుడు ఇది మారదు కాబట్టి V1 ఓన్లీ. మస్ట్ నాట్ ఎంటర్, మస్ట్ నాట్ మై అంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి చేంజ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? షీ కాబట్టి మై చేంజ్ టు హెర్. ప్రెమిసెస్ అగైన్. ద డాక్టర్ సెడ్ యూ మస్ట్ నాట్ టేక్ ఆల్కహాల్. ఇక్కడ కూడా మస్ట్ నాట్ ఉంది కాబట్టి ఎలా రాస్తాం ఇది మనం? ద డాక్టర్ సెడ్, ఈ వెర్బ్ ఏం మార్చొద్దు. డాక్టర్ సెడ్ దట్, ఓకే, యూ ఏమవుతుంది మళ్ళీ ఐ. ఇక్కడ మస్ట్ నాట్ ఉంది కాబట్టి మస్ట్ నాట్ ఓన్లీ. మస్ట్ నాట్ టేక్ ఓన్లీ. మస్ట్ నాట్ టేక్ ఆల్కహాల్. ఓకే, సో ఇక్కడ మస్ట్ నాట్ అంటే మస్ట్ నాట్ ఏం మారదు. టేక్ ఓన్లీ, బాగా జ్ఞాపకించుకోండి. అదేవిధంగా ఇది రెండు 2 ఎగ్జాంపుల్ ఇచ్చాను మస్ట్ నాట్కి. ఇప్పుడు ఫస్ట్ ఏమిటి? రూల్స్, రెగ్యులేషన్స్, కమాండ్స్ అని చూసాం, మారదు. మస్ట్ నాట్ నెగిటివ్ వస్తే ప్రొహిబిషన్ కింద వస్తుంది కాబట్టి మారదు. మస్ట్ ఓన్లీ. జనరల్ కేసెస్లో ఏమవుతుంది? ఇన్ జనరల్ కేసెస్, ఓకే, ఇన్ జనరల్ కేసెస్ మస్ట్ ప్లస్ V1 వచ్చి దాని తర్వాత ప్రెజెంట్ టైం ఉందనుకోండి, నౌ, టుడే, ఓకే, దీస్ డేస్ అని ఇలా ప్రెజెంట్ టైం ఉందనుకోండి, అప్పుడు మస్ట్ ఏం చేస్తామో హ్యాడ్ టు కింద మార్చి ఆ V1 రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. he said that ఐ ఏమవుతుంది? సబ్జెక్ట్ బట్టి హీ. మస్ట్ గో, మస్ట్ ప్లస్ V1 వచ్చింది. ఇక్కడ ప్రెజెంట్ టైం నౌ ఉంది. సో హీ హ్యాడ్ టు గో. నౌ యూ చేంజ్ టు దెన్. బాగా జ్ఞాపించుకోవాలి అందరూ స్టూడెంట్స్. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ టు గో దెన్.
ఇది ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏం చెప్పిస్తుంటారంటే మస్ట్ వస్తే హ్యాట్ కింద మార్చేయండి అని చెప్పేస్తున్నారు. కానీ దీనికి చాలా రూల్స్ ఉన్నాయి. రూల్స్ రెగ్యులేషన్స్ కమాండ్స్ మీకు చెప్పాను మారదు. అదేవిధంగా మస్ట్ నాట్ నెగిటివ్ వస్తే మారదు. మస్ట్ ప్లస్ V1 ప్లస్ ప్రజెంట్ టైం వస్తే దెన్ హ్యాడ్ టు. అలా కాకుండా మస్ట్ ప్లస్ V1 ప్లస్ ఫ్యూచర్ టైం వచ్చింది కూడా టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఆ విధంగా వచ్చినట్లయితే దాన్ని వుడ్ హ్యావ్ టు కింద మార్చండి. మస్ట్ ఏం చేస్తాం, వుడ్ హ్యావ్ టు కింద మార్చి V1 మెయిన్ వైపు ఎప్పుడు మారదు, అది జ్ఞాపించుకోవాలి. ఓకే, షీ సెడ్ దట్ యూ చేంజ్ టు ఐ మస్ట్ కూడా టుమారో ఉంది కాబట్టి వుడ్ హ్యావ్ టు కమ్ ద ఫాలోయింగ్ డే. ఈ రూల్స్ మామూలే. నెక్స్ట్ టుమారో ఏమవుతుంది, ద ఫాలోయింగ్ డే ఆర్ ద నెక్స్ట్ డే. సో దీస్ ఆర్ ది చేంజెస్ ఓకే రిగార్డింగ్ మస్ట్ ఆట్ టు. ద మస్ట్ ఆట్ టు. నెక్స్ట్ ఒకేషన్ ఏంటంటే నీడ్ నాట్ ఉందనుకోండి. నీడ్ నాట్ మనం జనరల్గా నీడ్ నాట్ అని రాసేవచ్చు ఇండైరెక్ట్ స్పీచ్లో. ఆర్ నీడ్ నాట్ ప్లస్ ప్రజెంట్ టైం వస్తే డిడ్ నాట్ హ్యావ్ టు అని రాయొచ్చు. అదేవిధంగా నీడ్ నాట్ ప్లస్ ఫ్యూచర్ టైం కానీ వచ్చినట్లయితే వుడ్ నాట్ హ్యావ్ టు. నీడ్ నాట్ ప్లస్ V1 ఎప్పుడూ ఉండాలి. దాని తర్వాత ప్రజెంట్ టైం వచ్చినట్లయితే డిడ్ నాట్ హ్యావ్ టు. ఫ్యూచర్ వస్తే వుడ్ నాట్ హ్యావ్ టు. ఫర్ ఎగ్జాంపుల్ he said you need not meet him now. దీన్ని ఎలా మారుస్తాం? he said that I need not or did not have to meet him then. రెండింటిలో ఎలాగైనా రాయొచ్చు. జనరల్గా ఇక్కడ నవ్వుని ప్రజెంట్ టైం ఉంది కాబట్టి యూ బెటర్ యూ రైట్ డిడ్ నాట్ హ్యావ్ టు. ఓకే, అదేవిధంగా ఇక్కడ షీ సెడ్ దట్ ఐ ఓకే నీడ్ నాట్ టేక్ మచ్ లగేజ్ నెక్స్ట్ టైం ఫ్యూచర్ కాబట్టి ఐ నీడ్ నాట్ ఆర్ వుడ్ నాట్ హ్యావ్ to take much luggage next time. Okay friends, this is all regarding must not, ought to, ought not to, used to, need not. ఇవి మీకు చాలా వీడియోస్ మీరు చూస్తుంటారు. ఏదో ఒక రూల్ చెప్పేస్తుంటారు. ఏంటి, హ్యాడ్ టు అని రూల్ చెప్పిస్తాను. అన్నిటికీ హ్యాడ్ టు కొడి అనేసి తప్పది. మనకి ఇప్పుడు చెప్పినటువంటి వీడియోకి మీరు బాగా వాచ్ చేయండి. సో ఈ రూల్స్ అన్నీ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చక్కగా పనిచేస్తాయి. కాబట్టి బాగా మీరు చదివి మీ పరీక్షల్లో బాగా నెగ్గి మళ్ళీ మీరు కామెంట్స్ రూపంలో ఎన్ని డౌట్స్ ఉండి పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని, మా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.